హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ఊహించని ప్రజలందరికీ గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలన్నీ చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఆ విషయాలు చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇక లేట్ చేయకుండా ఎవరైనా వచ్చినట్లయితే, తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పింది. గుండె సమస్యల నిర్ధారణకు నిర్వహించేటువంటి యాంజియోగ్రామ్ పరీక్షలు ఇక్కడ నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా చేయించుకునే వెసులుబాటు అయితే కల్పించింది. అలాగే పార్కిన్సన్, వెన్నెముక వంటి ఖరీదైన వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు మరో 65 చికిత్స విధానాలను అమలు చేయనట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 1672 చికిత్సల విధానంలో 1375 ప్రొసీజర్లు, ప్యాకేజ్ ధరలు పెంచారు. ఇందుకు అదనంగా మరో వీటికి సంబంధించి 497.29 కోట్లు అవసరం కాగా నిధులు రిలీజ్ చేసినట్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉండగా వీరికి ఈ స్కీమ్ ద్వారా 10 లక్షల వరకు ఆర్థిక సాయం అయితే అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1402 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అందుబాటులో అయితే ఉన్నాయి. దీనిపైన తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే కొత్తగా స్కీమ్ అంటే చికిత్సా విధానాలు కావచ్చు, కొత్త వ్యాధులకు సంబంధించి వీటికి కూడా ఇక్కడ నుంచి అయితే వర్తించబోతుంది. గుడ్ న్యూస్ అయితే తీసుకున్నారు.